ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? దీపిక, రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోలీసు నియామకాలను భర్తీ చేయాలని, వెంబడి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని కూడా నిరుద్యోగ విద్యార్థులంతా కూడా మిలియన్ మార్చ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో దాదాపు 10,000 మంది నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి మిలియన్ మార్చ్ చేపట్టేందుకు సన్నాహకాలు చేపట్టిన నేపథ్యంలో దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులను కూడా రోడ్లోకి వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వారిని అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం అక్కడ భారీగా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిరుద్యోగులు కొద్ది రోజుల క్రితమే కూడా వరుసగా 13, 14, 15 తేదీల్లో కూడా మిలియన్ మార్చ్, అదేవిధంగా టీజీపీఎస్సీ ముట్టడి, అదేవిధంగా అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని పిలిపించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు అయితే దిల్సుఖ్నగర్, అశోక్ నగర్, చిక్కడపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం దాదాపు 10,000 మంది కూడా విద్యార్థులంతా కూడా బయటికి వచ్చి ఒక్కసారిగా మిలియన్ మార్చ్ నిర్వహించడం నిరసన తెలిపే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలా వరకు కూడా దిల్సుఖ్నగర్ మెట్రో సర్కిల్ పరిసర ప్రాంతాల్లో అంతా నిరుద్యోగుల అభ్యర్థులంతా వేచి ఉన్నారు. ఒక్కసారిగా బయటికి వచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే ప్రధానంగా ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని ఉదయం నుంచి కూడా అరెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ధర్నాకు పిలుపులు ఇచ్చారో వారిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి సమాచారం అయితే వస్తుంది. ప్రస్తుతం మాత్రం దిల్సుఖ్నగర్ నుంచి మలక్పేట్ వరకు కూడా మిలియన్ మార్చ్ నిర్వహించేందుకు అయితే సన్నాహాలు చేపడుతున్న నేపథ్యంలో వారందరినీ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ధర్నాను నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నిరుద్యోగుల అభ్యర్థులంతా కూడా ఒక్కసారిగా బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసి ఈ ధర్నాను నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.